మన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తే మనలో జీవించాల. హల్లెలూయా. మనలో ఉన్నవన్నీ చనిపోవాల. మనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము ఇవన్నీ చనిపోవాలా. మనలో క్రీస్తు జీవించాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు జీవించాలంటే మనలో క్రీస్తు మనలో జీవించాల. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడే మన స్థితిని మార్చగలడు. హల్లెలూయా. గడిచిన రోజున నీ జీవితం ఎట్లుందో ఏమో కానీ నీ పాపపు స్థితి ఇక చనిపోవాలా. నీలో క్రీస్తు జీవించాల. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వారందరికీ ఇక నువ్వు కనపడకూడదు, నీలో క్రీస్తు కనపడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎవరు కనపడాలా మనలో చెప్పండి? క్రీస్తు మనలో రిఫ్లెక్ట్ అవ్వాలంట. అంటే మన లైఫ్ ఎట్లా ఉండాలంటే ఒక జిరాక్స్ కాఫీ లాగా ఉండాలి. మనం యేసయ్యకు ఒక జిరాక్స్ కాఫీ. హల్లెలూయా. నీ మాటలు యేసయ్య మాటల్లాగా ఉండాలా. నీ చూపు యేసయ్య చూపులాగా ఉండాలా. యేసయ్య ఎట్లా పరిశుద్ధుడిగా జీవించినాడో జస్ట్ లైక్ జీసస్ నీవు కూడా పరిశుద్ధునిలాగా జీవించాలా. హల్లెలూయా. ప్రయాసపడాలంట. మనం యేసయ్య లాగా జీవించడానికి మనం ప్రయాసపడాలా. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. అంటే నాలో ఉన్న పాపపు స్వభావము, నాలో ఉన్న లోక సంబంధమైన జీవితం ఇక లేదు. అదేమైపోయింది అంటున్నాడు? సిలువ వేయబడింది. హల్లెలూయా. నేను చనిపోయినాను. మునుపు ఉన్న పౌలు వేరు, ఇప్పుడున్న పౌలు వేరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపు నీ జీవితం ఎట్లుందో ఏమో కానీ ఇక నీలో అందరూ క్రీస్తును చూడాలా. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, పౌలు యొక్క మునుపు జీవితము సౌలులాగా ఉన్నప్పుడు భయంకరమైన క్రిమినల్, ఎంతో మందిని చంపేవాడు, ఎంతో మందిని దేవుని నమ్ముకున్న బిడ్డలని ఎంతగానో ఇబ్బందులకు గురి చేసేవాడు, చంపేవాడు, క్రూరంగా కొట్టేవాడు. అటువంటి క్రిమినల్ ఇప్పుడు ఎట్లా మారినాడంటే యేసయ్య సువార్తికుడిగా మారిపోయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పౌలుకు అర్థమైపోయింది, ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. హల్లెలూయా. శరీరమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లైఫ్లో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉండవచ్చు కానీ నీ జీవితంలో ఇక నువ్వు జీవించడానికి వెళ్ళలేదు, నీలో క్రీస్తు జీవించాలా. హల్లెలూయా. నీలో ఎప్పుడైతే క్రీస్తు జీవిస్తాడో ఆయన నీలో నుంచి తన శక్తిని అంతటిని ఈ ప్రపంచానికి చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత శక్తి గల దేవుడో, ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడో, ఆయనలో ఎంత ప్రభావం ఉందో ఈ లోకానికి నీ ద్వారా చూపించాలని ఆయన ఆశతో ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ దేహం అంట దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. క్రీస్తు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో నుంచి ఆయన శక్తినంతటిని ప్రపంచానికి చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్ర సముద్రముడు చీల్చిన ఆ గొప్ప దేవుడు మోషే ద్వారా ఎట్లా కార్యాలు చేశాడో నీ ద్వారా కూడా అదే విధంగా కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడంటే నీవు సిలువ వేయబడాల. హల్లెలూయా. నీలో ఉన్న ఆ పాప స్వభావము సిలువ వేయబడాల. నీలో ఉన్న ఆ శరీరాశ సిలువ వేయబడాలా. నీలో ఉన్న నేత్రాశ సిలువ వేయబడాలా. నీలో క్రీస్తు జీవించడం ప్రారంభమవుతే ఇదిగో నీవు కూడా ఎర్ర సముద్రం ముందర నిలబడితే ఎర్ర సముద్రము కూడా 2 పాయలు కావాల్సిందే. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, ఇక జీవిస్తాండది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి నేను రోగుల మీద చేతుల నుంచి స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీలో ఈ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందో, యేసయ్య నాలో జీవిస్తున్నాడనే కాన్ఫిడెన్స్ నీలో వచ్చేస్తుందో ఇక నువ్వు దేనికి భయపడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య నీకు వచ్చిన నువ్వు భయపడవు. ఈరోజు నువ్వు నీ ఫోకస్ ఎట్లా పెట్టాలంటే
క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు. మార్నింగ్ లేవంగానే క్రీస్తు నాలో ఉన్నాడు అని నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు నాలో నివసిస్తున్నాడు. ఆయన ఎట్లా నివసిస్తున్నాడు అంటే నీలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు లేవంగానే అనుకోవాలా, నేను కాదు ఇక్కడ ఉండేది, నాలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నడుస్తున్నప్పుడు అనుకోవాలా, నేను కాదు, నాతో పాటు క్రీస్తు నడుస్తున్నాడు. హల్లెలూయా. జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో నువ్వు నార్మల్ పర్సన్ కాదు, సూపర్ న్యాచురల్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నువ్వు నార్మల్గా ఉండవు, క్రీస్తు నీలో ఉంటే నువ్వు ఒక మహిమ కలిగిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఆ గ్లోరియస్ అనుభవంలో నువ్వు ఉంటావు. యేసయ్య నీలో ఉన్న అనుభవము ఎట్లా ఉంటుందంటే ఈ లోకంలో ఎంత ఏది కనపడినా నీకు వ్యర్థంగా కనపడుతుంది. హల్లెలూయా. పాపము వైపు చూస్తే అది నీకు వ్యర్థంగా కనపడుతుంది. ఇంతకు ముందు ఆ పాపాన్ని చూసి ఎంతో ఆశించినావేమో కానీ ఆ పాపము నీకు ఎట్లా కనబడుతుందంటే క్రీస్తు నీలో ఉంటే అది వ్యర్థంగా నీకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు నీలో ఉంటే నీ స్వభావం మారిపోతుంది. ఇంతకు ముందు నువ్వు కోపపడే వ్యక్తివేమో కానీ క్రీస్తు నీలో ఉంటే నీలో శాంతం వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు త్వరగా కోపపడవు. నీ మాటలు ఎట్లుంటాయంటే ఆలోచించి మాట్లాడతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్ట్ ఈజ్ ఇన్ యు. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అనుభవంలోనికి వస్తావో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు న్యాచురల్ మ్యాన్గా ఆలోచించవు. నీ ఆలోచనని సూపర్ న్యాచురల్ ఉంటాయి. హల్లెలూయా. మనిషి ఇది అసాధ్యం అంటాడు, కానీ నీలో ఉన్న క్రీస్తుని బట్టి నువ్వు అసాధ్యాన్ని కూడా సాధ్యముగా చూస్తావు. హల్లెలూయా.